రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్కి ఎన్నో టిప్స్ కూడా మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ భర్త గారికి దీర్ఘాయువు కలగడానికి, మరి భర్తకి చక్కటి సిరి సంపదలు భర్తకి పొందడానికి, అంటే మీ భర్త గారు దీర్ఘాయువు పొందడానికి, చక్కటి సిరి సంపదలు ఆర్జించడానికి స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరించాలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి స్త్రీ కూడా సుమంగళిగానే ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. మరి భర్తకి తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నా, మరి చాలా వరకు భర్తకి కొన్ని రకాలైన చిక్కులు, ఆటంకాలు, సమస్యలు, మృత్యు బాధలు ఇవన్నీ వస్తూ ఉంటే మరి స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరించాలో తెలుసుకుందాం. మరి ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. మరి ఈరోజు స్త్రీలందరూ కూడా వట సావిత్రి వ్రతాన్ని చేయాలట. ఈ వట సావిత్రి వ్రతాన్ని ఏ రకంగా చేస్తారో తెలుసుకుందాం. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్త్రీలందరూ కూడా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మరి మర్రి చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమలు మర్రి చెట్టుకు సమర్పించి మరి మర్రి చెట్టు చుట్టూ 5 పోగుల దారాన్ని చుట్టాలట. ఈ రకంగా 5 పోగుల దారాన్ని చుట్టడం వల్ల భర్తకు దీర్ఘాయువు కలుగుతుంది. ఈ రకంగా పసుపు దారాన్ని కానీ తెల్ల దారాన్ని కానీ చుట్టాలట. అలాగే బెల్లము, నువ్వులతో చేసిన కొన్ని 5 లడ్డూల్ని నివేదించాలట మర్రి చెట్టుకు. మరి మర్రి చెట్టు మొదలు బ్రహ్మస్వరూపం అయితే మర్రి చెట్టు మధ్య భాగం విష్ణు స్వరూపం అట. మరి మర్రి చెట్టు ఆకుల భాగం అంతా కూడా శివస్వరూపంగా చెబుతారు. మరి వటపత్ర సాయి అంటే శ్రీకృష్ణుడు మర్రి ఆకులో వటపత్ర సాయి అంటారు. అలా నిద్రిస్తూ మనం చాలా చిత్రపటాన్ని చూస్తూ ఉంటాం. మరి మర్రి చెట్టుకి జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్త్రీలందరూ కూడా పూజ చేసినట్టయితే భర్తకి దీర్ఘాయువే కాదట, చక్కటి సిరి సంపదలు కూడా ప్రాప్తిస్తాయట. మీ భర్తకి సిరి సంపదలు ప్రాప్తిస్తే మీకు ప్రాప్తించినట్టే కదా. మరి ఈ వ్రతం చేసేటప్పుడు 5 పోగుల పసుపు దారాన్ని కానీ తెల్ల దారాన్ని కానీ చుట్టి మర్రి చెట్టుకు నీళ్లు పోసి మరి ఈ మంత్రాన్ని పఠించాలట. మరి భర్తకి దీర్ఘాయువు కలగడానికి, మీరు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని పఠించండి. అవైధవ్యాంచ సౌభాగ్యం దేహిత్వమే మమ. మళ్ళీ మంత్రాన్ని మీరు నోట్ చేసుకోండి. అవైధవ్యాంచ సౌభాగ్యం దేహిత్వమే మమ సుభత్రే పుత్ర పౌత్రాశ్చ, అంటే పుత్రులు పౌత్రులు కలగాలి. పుత్ర పౌత్రాశ్చ చాలా వరకు గృహణార్ఘ్యం నమోస్తుతే. మళ్ళీ మంత్రాన్ని ఒకసారి చెప్తాను, అందరూ నోట్ చేసుకోండి. అవైధవ్యాంచ సౌభాగ్యం దేహిత్వమే మమ సుభత్రే పుత్ర పౌత్రాశ్చ, అంటే పుత్ర పౌత్రులు మీకు కలగాలని. పుత్ర పౌత్రాశ్చ సౌభాగ్యం గృహణార్ఘ్యం నమోస్తుతే. ఈ మంత్రాన్ని అందరూ పఠించాలి. మరి ఈ మంత్రం కొంచెం కష్టతరంగా మీకు అనిపిస్తే ఇంకొక మంత్రం కూడా ఉంది. ఈ రకంగా పూజ చేసినప్పుడు ఓం వట సావిత్రియే నమః, అంటే వట సావిత్రి వ్రతం అంటారు. మరి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆచరించే వ్రతాన్ని ఓం వట సావిత్రియే నమః. ఈ మంత్రాన్ని కూడా, ఇది చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఈ మంత్రాన్ని అందరూ పఠించండి. ఈ మంత్రాన్ని ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు పసుపు కుంకాన్ని సమర్పించి మరి 5 పోగుల దారాన్ని చుట్టండి మర్రి చెట్టుకు. ఈ రకంగా చుట్టడం వల్ల మరి సావిత్రి కూడా తన భర్త ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఈ రకంగానే తన భర్తని, ఈ వటవృక్షం అంటారు మర్రి చెట్టు కిందే తన ఒళ్ళో భర్త యొక్క తలని పెట్టుకొని యముడితో పోరాడిందట. మరి కాబట్టి తన భర్తకి ఏ రకంగా దీర్ఘాయువు కలిగిందో మీకు కూడా అదే రకంగా కలుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని ఓం వట సావిత్రియే నమః అన్న మంత్రాన్ని పఠించండి ఆ రోజు జ్యేష్ఠ పౌర్ణమి రోజు. అలాగే 5 ముత్తైదువులకు పసుపు కుంకుమలు వాయనం ఇవ్వండి. ఈ రకంగా మీరు చేసినట్టయితే మరి పఠించాల్సిన మంత్రం కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి ఓం వట సావిత్రియే నమః ఈ మంత్రాన్ని పఠించండి. మంత్రాన్ని పఠించడం వల్ల భర్తకు దీర్ఘాయువు కలుగుతుంది. మరి జ్యేష్ఠ పౌర్ణమి రోజు మరొకటి కూడా చేస్తారు. కర్షక మిత్రులందరూ కూడా ఈ రోజు నాగలికి పూజ చేస్తారు, ఎద్దును పూజిస్తారు.
మరి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజే చాలా వరకు నాగలిని సీతాష్టమి అంటారు, నాగలిని పూజిస్తూ ఉంటారు, ఎద్దును పూజిస్తారు. మరి వచ్చే వర్షకాలంలో అంటే ఆషాఢ మాసంలో వర్షాలు బాగా కురవాలని, ఏరులై పారాలని, దీన్నే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. వర్షం ఏరులై పారాలని చెప్పి కర్షక మిత్రులందరూ కూడా నాగలిని ఎద్దుని కూడా ఈ జ్యేష్ఠ మాసంలోనే పూజిస్తారు. మరి భర్తకు దీర్ఘాయువు కలగడానికి ఈ వట సావిత్రి వ్రతాన్ని ఏ రకంగా ఆచరించాలో తెలుసుకున్నాం కదా, మీరందరూ కూడా ఆచరించండి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.